మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అండి. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎన్ని ముద్దలైనా తినేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 3 పచ్చి మామిడికాయలు తీసుకొని క్లీన్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఏదైనా ఒక బౌల్ కొలతతో మెషర్ చేసుకోండి. 4 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. అరకప్పు వరకు కారం అయితే పడుతుందండి. 1/2 కప్పు వరకు ఆవపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఉప్పన్న కల్లుపన్న వేసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక గుప్పెడు వరకు వేసేసుకొని మనం వేసిన స్పైసెస్ అన్ని మామిడికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలండి. పచ్చడిలోకి ఎప్పుడైనా పప్పు నూనె వేస్తేనే రుచి బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. నూనె సరిపోకపోతే ఇంకొక 1/2 కప్పు వరకు వేరుశనగ నూనె వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక రోజంతా మూత పెట్టేసి ఊరనివ్వాలండి. మరుసటి రోజు కల్లా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి తయారైపోయింది. గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 వారాల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఇంకొక వారం వరకు నిల్వ పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.